గుంటూరు ప్రజలను వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా ఇన్నర్ రింగ్ రోడ్లు, రైల్వే వంతెనలు, పై వంతెనల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు మిర్చి యార్డ్ వద్ద పై వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. రైతులు పంటను అమ్ముకునే సమయంలో లారీలు, ట్రాక్టర్లు యార్డ్ వద్ద బారులు తీరి ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పై వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 30,34 లక్షల రూపాయలను కేటాయించింది. గత ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు తిరిగి ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబర్కి వంతెన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. మిర్చి యార్డ్ పై వంతెన పనుల వద్ద నుంచి మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలో ఆగిపోయినటువంటి ఏవైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో దీనిపై దృష్టి సారించారు. అయితే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 ప్రాజెక్టులపై కూడా ఒక నివేదిక తెచ్చుకున్నారు. మొదటిగా శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం, అలాగే నందివెలుగు రోడ్లో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం, అలాగే ఇప్పుడు గుంటూరు నల్లపాడు మధ్యలో జరుగుతున్నటువంటి ఆ మిర్చి యార్డ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వీటి మీద ఒక నివేదిక తెచ్చుకున్న అనంతరం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైతే నిధులు రావాల్సి ఉందో, ఎక్కడైతే ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు ఎలా చేయాలో దీనిపై దృష్టి సారించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్ర మంత్రులతో కూడా చర్చించి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరగాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఇటు గుంటూరు నుంచి నల్లపాడు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా 41 కోట్లు అవసరమైనవి అని చెప్పేసి ఒక నివేదిక అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రం నుంచి కూడా 41 కోట్ల నిధులు కూడా మంజూరు చేపించి అతి తక్కువ సమయంలోనే ఎక్కువగా పనులైతే పూర్తవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం గుంటూరు నల్లపాడు మధ్యలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం వద్ద ఉన్నాము. మనం విజువల్స్లు కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే మిర్చి యార్డ్ వద్ద ఉన్నటువంటి ఒక పిల్లర్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ పిల్లర్ కింద నుంచే ఇటు మిర్చి యార్డ్ లోపలికి లారీలు కానీ బస్సులు కానీ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మిర్చి యార్డ్ సీజన్ నడుస్తుంది కాబట్టి సీజన్లో ఎటువంటి రైతులు కూడా ఎటువంటి కష్టాలు పడకూడదు, ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకూడదు అంటూ కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మిర్చి యార్డ్ వద్ద మాత్రం ముఖద్వారం వద్ద ఏదైతే మిర్చి యార్డ్ ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారం ఎదురుగానే ఒక పిల్లర్ని అయితే ఏర్పాటు చేసి అక్కడ అండర్ పాస్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ అండర్ పాస్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఏదైతే ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, కర్నూలు నుంచి, కడప నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా మిర్చి రైతులు ఇక్కడ పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్యగా ఏర్పడింది. ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కూడా ఈ యొక్క అండర్ పాస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మిర్చి రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఆ మిర్చి లోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ అండర్ పాస్ నుంచే లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే మిర్చి సీజన్లో ఇటు ఏదైతే గుంటూరు నుంచి ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఎక్కువగా వాహనాలు ఇటు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు గుంటూరు మిర్చి యార్డు వద్ద ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యం. ఇటు సీజన్లో మాత్రం ట్రాఫిక్ సమస్యకు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని అధిగమించేందుకు కూడా ఒక ప్రణాళిక రూపంలో కూడా ఈ ఫ్లైఓవర్ వంతెన పనులు అయితే నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే మనం ఒక అండర్ పాస్ని అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది పనులు కూడా ఇప్పటికే ఏదైతే బ్రిడ్జికి సంబంధించినటువంటి 50% పనులు కూడా పూర్తి చేశారు. మిగతా 50% పనులు కూడా డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొదటిగా ఫ్లైఓవర్ నిర్మించాలంటే చుట్టుపక్కల సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలి. ఈ సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలంటే మొదటిగా డ్రైన్లు ఏర్పాటు చేయాలి. ఈ డ్రైన్లు ఏర్పాటు చేసిన తర్వాత డ్రైన్లు ఏర్పాటు చేసిన అధికారులు తర్వాత సర్వీస్ రోడ్డును అయితే వెడల్పు చేశారు. ఈ సర్వీస్ రోడ్డు ద్వారానే ఇప్పుడు వెళ్ళేటువంటి వాహనాలు అయితే కొంతమేరకు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య అయితే ఉంది. అయితే ఈ సర్వీస్ రోడ్డు కనుక మరింత పొడిగిస్తే మాత్రం తప్పకుండా ఇప్పుడు ట్రాఫిక్ సమస్య
తీరేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ కూడా మొత్తం 7 పిల్లర్లుగా వస్తుంది. మొదటి అండర్ పాస్ ఇదొక పిల్లరు, ఇంకా మొదటి ఇటు 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 ఒక 2 పిల్లర్స్ రాబోతుంది. అటువైపు మిర్చి అటువైపు కూడా మరొక పిల్లర్లు 2 పిల్లర్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఈ మొత్తం 7 పిల్లర్స్గా కూడా ఆ మిర్చి యార్డు ఫ్లైఓవర్ వంతెన పనులు అయితే సాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు పూర్తి అయినటువంటి నేపథ్యంలో కూడా ఇటు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కూడా అవకాశం అయితే ఉంది. అయితే ఇటు సర్వీస్ రోడ్లు కూడా ఇప్పటికే అధికారులు పొడిగించినటువంటి నేపథ్యంలో కొంతమేర ట్రాఫిక్ సమస్య తీరిందని చెప్పుకోవాలి. అయినా కానీ ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డ్గా మన గుంటూరు నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. అందుకనే ప్రతి ఒక్క మిర్చి వ్యాపారి కూడా ఇక్కడ అమ్ముకునేందుకు కూడా అనేక జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వస్తారు. అయితే వారు వచ్చేటువంటి ప్రతి ఒక్క వాహనం కూడా ఎక్కడా కూడా ఆగకుండా ఉండాలంటే, ఇటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే గుంటూరు నల్లపాడు మధ్యలో ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అయితే దీన్ని మంజూరు చేశారు. అప్పుడు నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క పిల్లర్ వేసినటువంటి పాపాన పోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ యొక్క గుంటూరు నల్లపాడు ఫ్లైఓవర్ మీద ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే ఈ ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా జరగడంతో ఇటు మిర్చి వ్యాపారులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పనులు ఇప్పటికే డ్రైనేజీలు నిర్మించారు, కాలువలు నిర్మించారు, ఇటు సర్వీస్ రోడ్లు కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు. అయితే దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మిర్చి యార్డుకు సంబంధించినటువంటి సమీపంలో హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు పూర్తి చేసిన తర్వాత ఫ్లైఓవర్ పనులు అయితే ప్రారంభించారు. ఇప్పటికే మిర్చి యార్డు ముఖద్వారం ద్వారా 5.5 మీటర్ల అండర్ పాస్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే 30% పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 15వ తేదీ నాటికి 100% కనుక పనులు కనుక శరవేగంగా జరిగితే మాత్రం ట్రాఫిక్ సమస్య తీరేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇటు ఏదైతే ఈ యొక్క 3 ఫ్లైఓవర్లు ఏదైతే నంది వెలుగు బ్రిడ్జి, శంకర్ విలాస్ బ్రిడ్జి, గుంటూరు నల్లపాడు మధ్య జరిగేటువంటి ఫ్లైఓవర్ పనులు కూడా 3 ప్రాజెక్టులు కనుక పూర్తయితే మాత్రం గుంటూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందని చెప్పుకోవాలి. ఇటు 3 ప్రాజెక్టులు కూడా ఒకే విధంగా పనులైతే జరుగుతూ ఉన్నాయి, శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ పనులు ఎంత మేరకు జరుగుతుంది, ఎక్కడ వరకు వచ్చింది, ఇంకా ఏమేం పెండింగ్ అని ఉన్న అంశాలపై కూడా ఎప్పటికప్పుడు అధికారులతో కావచ్చు, ఇటు నాయకులతో ఎవరైతే దగ్గరుండి ఈ పనులు చూసుకుంటున్నటువంటి నాయకులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే గుంటూరు నల్లపాడు మధ్య ఈ ఫ్లైఓవర్ కనుక పూర్తయితే మాత్రం తప్పకుండా ఆ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మనం ఏదైతే ఈ యొక్క మిర్చి యార్డు దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం అయితే ఉందో ఆ ఎన్టీఆర్ విగ్రహం కూడా తొలగించాలని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యకి ప్రధానంగా రోడ్లు అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంత మేరకు నష్టం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ విగ్రహం కూడా ట్రాఫిక్ అక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం కూడా తొలగించి దాన్ని వెనక్కి మార్చే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ యొక్క విగ్రహం కూడా తొలగించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి ఆ పనులపై కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చి గుంటూరు ప్రజలకి ఏ మాట అయితే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా ఆ గుంటూరు నగరవాసులు కావచ్చు, ఇటు వేరే జిల్లాల నుంచి వస్తున్నటువంటి వాసులు కూడా కావచ్చు పెద్ద ఎత్తున కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన గుంటూరులో లేనప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనులపై కూడా ఢిల్లీలో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి దాని అప్డేట్ కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరు నల్లపాడు మధ్య జరిగేటువంటి ఫ్లైఓవర్ పనులు కూడా త్వరితగతిన పనులు పూర్తవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్ కనుక వెంటనే ఈ డిసెంబర్ నాటికి ఈ అనుకున్న సమయానికి మాత్రం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కనుక పూర్తయితే మాత్రం దాదాపు గుంటూరు నుంచి ఏదైతే ఆ మిర్చి యార్డులోకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ రోడ్లోకి వస్తారు. అలాగే గుంటూరు నుంచి మిగతా విజయవాడ వేరే జిల్లాలకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మిర్చి యార్డుకి సంబంధించినటువంటి లారీలకి ట్రాక్టర్లకి మాత్రం ఎటువంటి
ట్రాఫిక్ సమస్య లేకుండా వ్యాపారం మాత్రం సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు మిర్చి వ్యాపారులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.